విశాఖపట్నం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రెస్ కామెంట్స్. దేశంలో మరోసారి మోడీ ప్రధాని కానున్నారు. ఎందుకు అవుతారో జూన్ 4న చెప్తా. ఏపీలో మేం గెలుస్తామంటే మేమని వైసీపీ టీడీపీలు అంటున్నాయి. విశాఖలో అయితే నేనే ఎంపీగా గెలవబోతున్నా. ఎందుకంటే స్టీల్ అమ్మకాన్ని ఆపా. 4వ ఫేజ్లో ఎన్నికలు జరగడానికి కారణం నేనే. కాపులు, క్రిస్టియన్లు, బీసీలు, నిరుద్యోగులు నాకు మద్దతు తెలిపారు. ఐపాక్ సర్వే కూడా పాల్ గెలుస్తుందని చెప్పింది. 6 నుంచి 8 లక్షల ఓట్లు నాకు వస్తాయి. 1.5 నుంచి 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తా. ఈసారి ఏపీలో చాలా వరస్ట్గా ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ నిబంధనల్ని తుంగలోకి తొక్కారు. 1000 కోట్ల పంపకాలు జరిగాయి. 8,000 కోట్లు పట్టుబడ్డాయి. విశాఖలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతా లోపాలు ఉన్నాయి. సీసీటీవీ యాక్సెస్, లైవ్ లింక్ ఇవ్వకపోవడం వెనక ఆంతర్యం ఏంటి? ఆర్ఓ సహా ఎన్నికల సిబ్బంది సమాధానం చెప్పాలి. గుజరాత్ వెళ్ళొచ్చారు అని పక్కన వెళ్దాం. రెండు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అని చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఒక పార్టీ ఏమో టీడీపీ ఏమో మేమే ఫుల్ మెజార్టీతో గెలుస్తున్నాం, వైఎస్ఆర్సీపీ ఏమో మేమే ఫుల్ మెజార్టీతో గెలుస్తున్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇది $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే పెద్దవాళ్ళ దేశంలో మోదీ గారేమో చంద్రబాబు గెలకూడదు, మరలా ఆయన ఎక్కువ సీట్లు గెలిస్తే 15-18 గెలిస్తే మరలా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఉంటాడేమో అన్న భయం మోదీకి ఉంది. జగన్ అయితే మనకి చెప్పినట్టు చేస్తాడు, కొడుకులాగా మనకి థ్రెట్ లేదు అని ఒక ఆలోచన. 2 భాగాలు అయిపోయాయి బీజేపీలో, ఆర్ఎస్ఎస్ లో. ఒక భాగం చంద్రబాబుకు మద్దతు ఇద్దాం, ఒక భాగం జగన్కి మద్దతు ఇద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ మేము బీజేపీ 3-4 సీట్లు గెలిపించుకున్నాం, ఆంధ్రాలో, తెలంగాణలో 5-6 గెలిపించుకున్నాం అని కుట్రలు జరుగుతున్నాయి. ఇక్కడ భరత్ని గెలిపించుకున్నాం, టీడీపీ బీజేపీ అభ్యర్థిని. స్టేట్ వాళ్ళేమో ఝాన్సీని గెలిపించుకున్నాం. అసలు ఓట్లు పడింది మనకి. అన్ని విధాలా మీరు చూసుకుంటే 30 మంది ఎంపీ క్యాండిడేట్లు అడిగితే అందులో కనీసం 20 మంది చెప్తారు ఫీల్డ్లో ఉన్నోళ్ళు. నాకు చెప్పినట్లు కొండకే ఓట్లు పడ్డాయి, తక్కువైతే 6-7 లక్షలు, ఎక్కువైతే 10 లక్షలు అని. ఎలాగా అడుగుతున్నాను, 100 మందిని మీ మీడియా మిత్రులు అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా 2 మాట్లాడారు, సార్ మీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎలాగా? మణిపూర్ లాంటి ఘటన జరగకూడదని 14 లక్షల ఓట్లు వేశారు. బ్యాలెట్ పేపర్తో కలుపుకొని 13,90,000, ఆల్మోస్ట్ 14 లక్షలు. అందులో 25% క్రైస్తవులు, 5% ముస్లింలు. 25% క్రైస్తవులు, 2% కూడా టీడీపీకి బీజేపీకి ఓట్లు వేయరు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయిన అంటే ఆ 25% క్రిస్టియన్లు ఎంతమంది? 3.5 లక్షలు. 5% ముస్లింలు. 2% ఓట్లు వేయరు టీడీపీకి కానీ బీజేపీ కానీ కూటమికి కానీ. అంటే ఎన్ని ఓట్లు? అవి 3.5 లక్షలు క్రిస్టియన్. ఒకవేళ జగన్ కొంచెం మోసపోయి ఒక 50,000 వైసీపీకి పడిన మిగిలిన 3 లక్షలు ఎవరికి పడ్డాయి? నాకు తప్ప ఇంకో క్యాండిడేట్ లేరు. ఇండిపెండెంట్ వాళ్ళు 30 మందికి కలిపి కాంగ్రెస్కి వస్తే 1-2%, 14,000, 20,000, 1.5%.
తత్మా 30 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి కలిపి 30,000 రావాలని వాళ్ళే చెప్తున్నారు నిలబడిన క్యాండిడేట్లే. సో ఈ 2.5 అనుకుంది ఎవరికి పడ్డా నాకు తప్ప క్రిస్టియన్స్ అందరినీ మీరు అడగండి. ఓకే, ముస్లింలు 5%, 70,000. బీజేపీకి 1-2% వేయరు. ఝాన్సీ అంటే ఎవరికి తెలియదు, తెలిసిన వారు అది అవినీతి కుటుంబం అని కంక్లూజన్కి వచ్చారు. విజయనగరం దోచుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం ఎందుకు ఓట్లేదు, మనకి ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా, మన గురు మన లోకల్ ఆయన మనకు అభివృద్ధికి చేసిన ఆయన స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపింది కేఏపాల్, ఎలక్షన్ పోస్ట్ పోన్ April 1 నుంచి 4th ఫేజ్ చేసింది కేఏపాల్, సింబల్ రాకపోతే కోర్టులో ఫైట్ చేసుకొని ఉన్న సింబల్ తెచ్చుకుంది కేఏపాల్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అవినీతి మీద ఫైట్ చేసి 23వ తారీఖుని నిన్న కాక మొన్న 30వ తారీఖుని ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఈసీ, ముఖ్యంగా ఇక్కడ ఆర్వోగా ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఇప్పుడు ఆ గౌరవం పోతుంది, ఎందుకంటే ఆయనకు 100 కోట్ల ఆఫర్ ఉంది. మీరు అందుకే ఈ రోజు సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదని చెప్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటి కరెక్టేనా? రాత్రి నేను 11 గంటలకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను, మొన్న రాత్రి 1 గంటకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను. అక్కడ ఈసీ సీనియర్ కౌన్సిల్ అవినాష్ రెడ్డి ఏమంటాడు, యువర్ ఆనర్ క్యాండిడేట్ 24/7 వెళ్ళొచ్చు స్ట్రాంగ్ రూములు కలిపి. క్యాండిడేట్ మీ పేరండి కృష్ణ గారు, మిమ్మల్ని ఏ టైం మీద స్ట్రాంగ్ రూములు పంపుతున్నారా? పంపట్లేదు, నన్ను పంపలేదు, నాకు రికార్డెడ్ ఉంది. 24 hours మీద వెళ్ళొచ్చాను. నిన్న రాత్రి 10:20కి వెళ్ళాను, రికార్డ్ చేసి వచ్చాను 10:20. నేను వెళ్ళొచ్చా అంటే లేదు సార్, మేము ఇప్పుడు 10కి వెళ్ళాం, వచ్చాం, వెళ్ళడానికి లేదు అని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గారు చెప్పారు.